Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మనం ఈరోజు పర్సెంటేజ్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు పర్సెంటేజ్ అనే చాప్టర్ నుంచి మొత్తం 8 వీడియోలు చేయబడ్డాయి. 8 వీడియోలు మీరు చక్కగా చూస్తున్న విధానాన్ని బట్టి సంతోషంగా ఉంది. ఆ 8 వీడియోల్లో మంచి కంటెంట్ అందించడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఈ చాప్టర్ కాన్సెప్ట్ నుంచి అర్థం అవ్వాలంటే మీరు మొదటి వీడియో నుంచి చూస్తూ రావటం మంచిది. మొదటి వీడియో నుంచి చూడటం వల్ల కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. వెంటనే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. రాకేష్ got 273 marks in an examination and scored 5% more than pass percent. రాకేష్ 273 మార్కులు సంపాదించాడు ఒక పరీక్షలో. అవన్నీ అంటే పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ. రాకేష్కి వచ్చిన మార్కులు 273. ఆ 273 మార్కులను ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవి పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ అంటున్నాడు. ఇఫ్ లోకేష్ got 312 marks, then by what percent above pass marks did he pass the examination? లోకేష్కి 312 మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. రాకేష్కి 273 మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ. లోకేష్కి 312 మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. సరే చూడండి, రాకేష్కి ఎన్ని మార్కులు వచ్చినాయి? 273 మార్కులు. 273 మార్కులు వచ్చినాయి రాకేష్కి. ఇవి పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ. పాస్ మార్కులు కంటే 5% ఎక్కువ అంటున్నాడు. పాస్ మార్కులు 100% అనుకుందాం. పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ అంటే 100% కంటే 5% ఎక్కువ. దట్ ఈజ్ 105%. పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ అంటే 100కి 5 కలపాలి. 100కి 5 కలిపితే దట్ ఈజ్ 105%. ఇప్పుడు లోకేష్కి 312 మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. 312 మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే ఎంత శాతం ఎక్కువ తెలియాలి అంటే చూడండి, 273 మార్కులు పాస్ మార్కుల కంటే 5% ఎక్కువ అంటే 100కి 5 కలపాల. మరి 312 మార్కులు వస్తాయి పాస్ మార్కుల కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. ఇప్పుడు 312/273 ఇంటూ 105%. 312/273. 312/273 ఇంటూ 105%. చూడండి, 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 9s are 27, 3 1s are 3, 3 3s are 9, 3 5s are 15. నెక్స్ట్ మళ్ళా ఇది దేంతో వస్తుంది? 7 5s, 7 1s are 7, 7 3s are 21. నెక్స్ట్ 13th 13 1s are 13 1s are 13, 13 2s are 26, 13 2s are 26 పోతే ఇంకెంత ఉంది? 5 ఉంది. 13 4s are 52. అప్పుడు 24 into 5 మిగిలింది.
24 5s are 5 4s are 20, 5 2s are 10 plus 2 120%. మూడు 312 మార్కులు అంటే 120%. 120% అంటే ఇది 100% పాస్ మార్కుల కంటే ఎంత ఎక్కువ ఉంది? 20% ఎక్కువ ఉంది. కాబట్టి 20% మోర్ దాన్ 20% more than in an examination a candidate must secure 40% marks to pass. ఒక పరీక్షలో 40% మార్కులు వచ్చిన వ్యక్తి పాస్ అవుతాడు. పాస్ అవ్వాలంటే మినిమం 40% మార్కులు రావాలి. మస్ట్ సెక్యూర్, ఖచ్చితంగా 40% మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఒక వ్యక్తి పాస్ అవ్వాలి అంటే ఆ ఎగ్జామ్లో 40% మార్కులు రావాలి. ఏ క్యాండిడేట్ who get 220 marks fails by 20 marks. ఒక క్యాండిడేట్కి 220 మార్కులు వచ్చినాయి, అయితే అతను 20 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. ఏ క్యాండిడేట్ హూ గెట్ 220 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఒక వ్యక్తికి 220 మార్కులు వచ్చాయి. 220 మార్కులు వచ్చిన వ్యక్తి 20 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే 20 పాస్ మార్కుల కంటే 20 తగ్గినాయి అని అర్థం. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్? అయితే ఆ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటున్నాడు. చూడండి, కంక్లూడ్ చేస్తున్నాను. ఇన్ యాన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్ 40% మార్క్స్ టు పాస్. ఒక పరీక్షలో 40% మార్క్స్ కానీ వస్తే అతను పాస్ అవుతాడు. ఏ క్యాండిడేట్ హూ గెట్ 220 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఒక క్యాండిడేట్కి 220 మార్క్స్ వచ్చినాయి, అతను 20 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే పాస్ మార్కుల కంటే 20 తగ్గినాయి అని అర్థం. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్? అయితే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని అంటున్నాడు. సరే చూద్దాం. ముందు ఇక్కడ ఈ 220 మార్కులు పొందిన వ్యక్తి 20 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు అని అర్థం. 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు అంటే 220 మార్కులు వచ్చిన విద్యార్థికి 20 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు అని అర్థం. అంటే పాస్ మార్కులు ఎన్ని? 220 మార్కులకు 20 మార్కులు తగ్గినాయి. 20 మార్కులు కలిపేస్తే అవి పాస్ మార్కులు అవుతాయి. సో 220కి 20 కలిపితే 240. ఇవి పాస్ మార్కులు. లెక్కలో పాస్ మార్కుల శాతం ఎంత అన్నాడు? 40% అన్నాడు. ఇక్కడ మనకు పాస్ మార్కులు ఎన్ని వచ్చినాయి? 240 వచ్చినాయి. పాస్ మార్కుల శాతం 40%. ఈ 240 మార్క్స్ 40% మార్క్స్ 240 గానైతే మొత్తం మార్కులు 100% మార్క్స్ ఎంత? చూడండి, ఈ 0కి 0 క్యాన్సిల్, 4 దీంట్లో 6 టైమ్స్ పోతుంది. 100కి 4 టైమ్స్, 100 into 100కి 6 టైమ్స్, 100 into 6 that is 600. In an examination, a candidate must secure 35% marks to pass. ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే 35% మార్కులు రావాలి. ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే
ఖచ్చితంగా 35% మార్క్స్ రావాలి. ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 190 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఒక క్యాండిడేట్కి 190 మార్కులు వచ్చాయి, అతను 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. ఒక క్యాండిడేట్కి 190 మార్కులు వచ్చినాయి, అతను 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అయితే వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్? అయితే ఆ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటున్నాడు. చూడండి, పాస్ అవ్వాలంటే పాస్ మార్క్స్ ఎన్ని అవుతాయి? పాస్ మార్క్స్ 190 మార్కులు వచ్చిన విద్యార్థి 20 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు అంటే ఇంకొక 20 మార్కులు వచ్చింటే పాస్ అయ్యేవాడు అని అర్థం. 190కి 20 కలిపేస్తే 190 + 20 దట్ ఈస్ 210. సో పాస్ మార్కులు ఎన్ని అంటే 210. అయితే పాస్ మార్కుల శాతం ఎంత? ఒక విద్యార్థి పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్ని మార్కులు రావాలి? మస్ట్ సెక్యూర్ 35%. పాస్ అవ్వాలంటే 35% మార్కులు రావాలి. 35% మార్కులే ఈ పాస్ మార్కులు 210. 35% మార్క్స్ 210 గానైతే మనకు మొత్తం మార్కులు వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్? ఆ ఎగ్జామినేషన్లో మొత్తం మార్కులు ఎన్ని అంటున్నాడు. ఆ ఎగ్జామ్లో మొత్తం మార్కులు 100%. 100% అనుకుంటే చూడండి, ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? ఎన్నిసార్లు పోతుంది చెప్పలేనప్పుడు 100/35 into 210. 7 5s are 35, 7 30s, 5 1s 5 6. That is equal to 6 into 100, 600 marks. Pass మార్కులన్నీ 600 marks. In an examination, a candidate must secure 40% marks to pass. పాస్ అవ్వాలంటే 40% మార్కులు తెచ్చుకోవాలి. ఒక పరీక్షలో పాస్ అవ్వాలంటే 40% మార్కులు తెచ్చుకోవాలి. 40% మార్కులు వస్తే వాళ్ళు పాస్ అయినట్లు. ఏ క్యాండిడేట్ గెట్స్ 230 మార్క్స్, those are 30 more than the pass marks. ఒక క్యాండిడేట్కి 230 మార్క్స్ వచ్చినాయి, అవి పాస్ మార్కుల కంటే 30 మార్కులు ఎక్కువ అంటున్నాడు. అంటే 230 మార్కులు వస్తే ఆ 230 మార్కులు చూస్తే పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్? ఆ పరీక్షలో మొత్తం ఎన్ని మార్కులు ఉన్నాయి అంటున్నాడు. అంటే పాస్ అవ్వాలంటే 40% మార్కులు రావాలి. ఒక క్యాండిడేట్కి 230 మార్క్స్ వచ్చాయి, అవి పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ అంటున్నాడు. 230 మార్క్స్ అంటే పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. అయితే వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్? మ్యాక్సిమం మార్క్స్ అంటున్నాడు. ఇప్పుడు పాస్ మార్కులు ఎన్నో కనుక్కుందాం. పాస్ మార్క్స్ మొత్తం 230 మార్క్స్ వస్తే 30 మోర్ దాన్ ద పాస్ మార్క్. 230లో 30 అనేవి పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. 230 మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. అంటే 230లో నుంచి 30 తీసేస్తే వచ్చేవే పాస్ మార్కులు అని అర్థం. 230 నుంచి 30 తీసివేస్తే వచ్చాయి పాస్ మార్కులు.
అది 230లో 30 పోతే 200. చూడండి, పాస్ మార్కుల శాతం ఎంత ఇచ్చాడు? 40% అని ఇచ్చాడు. పాస్ మార్కులు ఎన్ని అని వచ్చినాయి? 200 అని వచ్చినాయి. అంటే ఈ 40% మార్కులే ఈ 200 మార్కులు. 40% మార్కులు 200 గానైతే మొత్తం మార్కులు 100% మార్కులు ఎంత? 0కి 0 క్యాన్సిల్, దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 100కి 5 టైమ్స్, 100 × 5 దట్ ఈజ్ 500 మార్క్స్. మొత్తం మార్కులు 500. A student gets 29% marks at an examination but fails by 24 marks. If the pass percentage is 35, the maximum marks are: a student gets 25% marks at an examination but fails by 24 marks. ఒక స్టూడెంట్ 29% మార్క్స్ వచ్చినాయి, అతను 24 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. బట్ ఫెయిల్స్ 24 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 29% మార్కులు వచ్చినాయి. ఆ 29% మార్కులు ఎంత అంటే అతను 24 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 29% మార్కులు వస్తే 24 తక్కువ మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఇఫ్ ద పాస్ పర్సెంటేజ్ ఈజ్ 35%, పాస్ పర్సెంటేజ్ 35% అయితే ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్, అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటున్నాడు. అంటే పాస్ అవ్వాలంటే 35% మార్క్స్ రావాలి. కానీ అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 29% వచ్చినాయి. 35% కానీ వచ్చింటే పాస్ అయ్యేవాడు, కానీ 29% మార్క్స్ వచ్చినాయి. అంటే ఎంత శాతం మార్కులు తగ్గినాయి? 35%కి 29% మధ్య డిఫరెన్స్ ఎంత అయితే అంత శాతం మార్కులు తగ్గినాయి. ఇతను పాస్ అవ్వాలంటే 35% కావాలి, కానీ ఎంత వచ్చినాయి? 29% మార్క్స్ వచ్చినాయి. ఎంత శాతం తగ్గింది? 35%లో నుంచి 29% తీసివేస్తే మనకు ఆ డిఫరెన్స్ ఎంతో తెలుస్తుంది. చూడండి, 35%కి 29%కి మధ్య డిఫరెన్స్ 6%. ఈ 6% మార్క్సే అక్కడ ఫెయిల్ అయిన 24 మార్కులు. ఫెయిల్స్ బై 24 మార్క్స్ అన్నాడు కదా. 24 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు అంటే 24 మార్కులు వచ్చుంటే పాస్ అయ్యేవాడు అని అర్థం. కాబట్టి 35%కి 29%కి మధ్య డిఫరెన్స్ 6%. ఈ 24 మార్కులు 6% 24 మార్కులు అయితే టోటల్ మార్క్స్ 100% మార్క్స్ ఎన్ని? 100% మార్క్స్ ఎన్ని? 6 దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 100కి 4 టైమ్స్, 100 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. A student got 42% marks and has secured 12 marks more than the minimum passing marks. Another student who got 45% has obtained 30 marks more than the minimum passing marks. The maximum marks are. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒక స్టూడెంటు, ఏ స్టూడెంట్ గాట్ 42% మార్క్స్ and has secured 12 marks more than the minimum passing marks. ఒక విద్యార్థికి 42% మార్కులు వచ్చినాయి. అతను
అతనికి ఎన్ని 42% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 12 ఎక్కువ అంటున్నాడు. మరో విద్యార్థికి 45% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ అంటున్నాడు. మోర్ దాన్ ఒక విద్యార్థికి 42% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 12 ఎక్కువ. మరో విద్యార్థికి 45% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. చూడండి, 45% మార్కులు వస్తే పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. 45% వస్తే పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. 30 మోర్ దాన్. మరో వ్యక్తికి 42% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 12 ఎక్కువ. 45% మార్కులు వస్తే పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. 42% మార్కులు వస్తే పాస్ మార్కుల కంటే 12 ఎక్కువ. అంటే ఇక్కడ 2 సందర్భాల్లో ఎక్కువే అని చెప్తున్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. 45%కి 42% మధ్య డిఫరెన్స్ 3%. 45%కి 42% మధ్య డిఫరెన్స్ 3%. ఈ ఫస్ట్ 45% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 30 ఎక్కువ. 42% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 12 ఎక్కువ. 2 సందర్భాల్లో ఎక్కువ, 2 సందర్భాల్లో మోర్ దాన్ అయినప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ రావాలంటే వీటిని తీసివేయాలి. 2 సందర్భాల్లో మోర్ దాన్ అయినప్పుడు మార్కుల మధ్య డిఫరెన్స్ రావాలంటే తీసివేయాలి. 2 సందర్భాల్లో లెస్ దాన్ అయినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ రావాలంటే అప్పుడు కూడా తీసివేయాలి. 2 సందర్భంలో మోర్ దాన్ అయినా తీసివేయాలి, 2 సందర్భంలో లెస్ దాన్ అయినా తీసివేయాలి. 2 సందర్భంలో మోర్ దాన్ అయినా తీసివేయాలి, 2 సందర్భంలో లెస్ దాన్ అయినా తీసివేయాలి. అలా కాకుండా ఒకసారి మోర్ దాను, ఒకసారి లెస్ దాన్ అయితే ఆ మార్కుల మధ్య డిఫరెన్స్ రావాలంటే వాటిని కూడాలి. ఒకసారి మోర్ దాను, ఒకసారి లెస్ దాను అయినప్పుడు మార్కుల మధ్య డిఫరెన్స్ రావాలంటే వాటిని కూడాలి. అంటే 2 మోర్ దాన్ అయినా తీసివేయాలి, 2 లెస్ దాన్ అయినా తీసివేయాలి. ఇక్కడ 2 మోర్ దాన్ కాబట్టి 30లో 12 తీసివేద్దాం, దట్ ఈజ్ 18. అంటే దీని అర్థమైంది, 3% మార్క్స్ 18 అని అర్థం. డిఫరెన్స్ 3% మార్క్స్ 18 అయితే 100% మార్క్స్, మొత్తం మార్కులు కావాలంటే 100% మార్కులు కనుక్కోవాలి. చూడండి, 3 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 100కి 6 టైమ్స్, 100 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 600. A student gets 35% marks and fails by 10 marks. ఒక స్టూడెంట్ 35% మార్క్స్ పొంది 10 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 10 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అండ్ అనదర్ స్టూడెంట్ who gets 31% marks fails by 30 marks. The maximum marks are. ఒక స్టూడెంట్ 35% మార్క్స్ వచ్చినాయి. 35% మార్క్స్ వస్తే అది పాస్ మార్కుల కంటే 10 మార్కులు
10 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 35% మార్కులు వచ్చిన విద్యార్థి 10 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 31% మార్కులు వచ్చిన విద్యార్థి 30 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. అయితే ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్, అయితే మొత్తం మార్కులు ఎన్ని అంటున్నాడు. చూడండి, 35% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 10 మార్కులు తక్కువ. పాస్ మార్కుల కంటే 10 మార్కులు తక్కువ అంటే ఫెయిల్స్ బై 10 మార్క్స్. అలాగే ఇంకొక విద్యార్థికి 31% మార్క్స్ వస్తే ఫెయిల్స్ బై 30 మార్క్స్. ఇక్కడ ఫెయిల్సే, ఇది ఫెయిల్సే. రెండు సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాం. చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 35%కి 31%కి మధ్య డిఫరెన్స్ 4%. 10 మార్క్స్కి 30 మార్క్స్కి మధ్య రెండు సందర్భాల్లో పాస్ మార్కుల కంటే ఎక్కువైనా డిఫరెన్స్ కనుక్కోవాలి. రెండు సందర్భాల్లో ఫెయిల్ మార్క్స్ పాస్ మార్కుల కంటే తక్కువైనా డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇందాక లెక్కలో మోర్ దాన్ పాస్ మార్క్స్, రెండు సందర్భాల్లో మోర్ దాన్ పాస్ మార్క్స్. ఇప్పుడు రెండు సందర్భాల్లో లెస్ దాన్ పాస్ మార్క్స్, ఫెయిల్స్, రెండు సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. రెండు సందర్భాల్లో పాస్ మార్కుల కంటే ఎక్కువ వచ్చినా తీసివేయాలి, రెండు సందర్భాల్లో పాస్ మార్కుల కంటే తక్కువ వచ్చినా తీసివేయాలి. 30లో నుంచి 10 తీసివేస్తే 20, అంటే 4% మార్క్స్ 20 అయితే టోటల్ మార్క్స్ 100% మార్క్స్ ఎన్ని? సో 4 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 100కి 5 టైమ్స్, 100 into 5, that is equal to 500. A candidate secure 30% marks in an examination and fails by 6 marks. Fails by 6 marks. Another secured 40% marks and got 6 marks more than the pass marks. ఒక విద్యార్థికి, ఒక క్యాండిడేట్కి 30% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 6 తక్కువ. మరో విద్యార్థికి 40% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 6 ఎక్కువ. ఒక విద్యార్థికి 30% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 6 తక్కువ, అంటే ఫెయిల్ మార్క్స్. మరో విద్యార్థికి 40% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 6 ఎక్కువ. 40% మార్క్స్ వస్తే పాస్ మార్కుల కంటే 6 మోర్ దాన్, 6 మోర్ దాన్. 30% మార్కులు వస్తే 6 లెస్ దాన్, మోర్ దాన్, 6 లెస్ దాన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10%. వీటి మధ్య డిఫరెన్స్ ఒకసారి మోర్ దాన్, ఒకసారి లెస్ దాన్ అయితే వాటి మధ్య డిఫరెన్స్ రావాలంటే వాటిని కలపాలి. రెండు సందర్భాల్లో మోర్ దాన్ అయినా తీసివేయాలి, రెండు సందర్భాల్లో లెస్ దాన్ అయినా తీసివేయాలి. ఒకసారి మోర్ దాన్, ఒకసారి లెస్ దాన్ అయితే ఆ రెండింటిని కలపాలి. కలిపితే 6 + 6 12, అంటే 10% మార్క్స్ 12కి ఈక్వల్. 10% మార్క్స్ 12కి ఈక్వల్. మరి 100% మార్క్స్ దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేనప్పుడు 100/10 × 12, 100/10 × 12, 0కి 0 క్యాన్సిల్, 12 × 10 that is 120.
In an examination, a candidate secure 32% marks and fails by 25 marks. ఒక పరీక్షలో ఒక క్యాండిడేట్కి 32% మార్క్స్ వచ్చాయి. అతను 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అనదర్ సెక్యూర్డ్ 40% మార్క్స్ అండ్ గెట్ 15 మోర్ దాన్ ద పాస్ మార్క్స్. మరో విద్యార్థికి 40%, మరో క్యాండిడేట్కి 40% మార్కులు వచ్చాయి. అవి పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ. వాట్ ఆర్ ద పాస్ మార్క్స్? అయితే పాస్ మార్క్స్ ఎన్ని అంటున్నాడు. ఒక క్యాండిడేట్కి 32% వస్తే అవి పాస్ మార్కుల కంటే 25 తక్కువ, అంటే ఫెయిల్స్ బై 25 మార్క్స్. మరో క్యాండిడేట్కి 40% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ, అంటే పాస్ బై మోర్ దాన్ 50 మార్క్స్. వాట్ ఆర్ ద పాస్ మార్క్స్? దెన్ వాట్ ఆర్ ద పాస్ మార్క్స్? పాస్ మార్క్స్ ఎన్ని అంటున్నాడు. చూడండి, 40% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 15 ఎక్కువ, 15 మోర్ దాన్. 32% మార్క్స్ వస్తే 25 లెస్ దాన్. పాస్ మార్కుల కంటే 25 తక్కువ. అప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. వీటి మధ్య డిఫరెన్స్ 40కి 32కి మధ్య డిఫరెన్స్ 8%. ఇక్కడ ఒక సందర్భంలో మోర్ దాన్, ఒక సందర్భంలో లెస్ దాన్ అని వచ్చింది. రెండు సందర్భాల్లో వేరువేరు వచ్చినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ రావాలంటే వాటిని యాడ్ చేయాలి. ఒకసారి మోర్ దాను, ఒకసారి లెస్ దాను అయినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ రావాలంటే వాటిని యాడ్ చేయాలి. 25కి 15ని యాడ్ చేయండి. 25 + 15 దట్ ఈజ్ 40. అంటే 8% మార్క్స్ 40కి ఈక్వల్. 8% మార్క్స్ 40కి ఈక్వల్. 8% మార్క్స్ 40కి ఈక్వల్. అయితే ఈ రెండిటిలో ఏదో ఒకటి 32% కానీ 40% కానీ ఏదో ఒకటి కనుక్కుందాం. మన ఇష్టం, ఏదైనా కనుక్కోవచ్చు. 32% కనుక్కుందాం. 32% ఎంత? 8 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 5కి 32 టైమ్స్. 32 × 5. 5 2s are 10. 5 3s are 15 + 1 16. 16 మార్క్స్. 32% మార్క్స్ అంటే 160 మార్క్స్. 160 మార్క్స్ అయితే మనకు కావాల్సింది ఏంది? దెన్ వాట్ ఆర్ ద పాస్ మార్క్స్? పాస్ మార్క్స్ ఎన్ని అన్నాడు. 32% మార్క్స్ వస్తే 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అంటే వీడికి ఇంకొక 25 మార్కులు వస్తే పాస్ అవుతాడు అని అర్థం. 32% మార్క్స్ వస్తే 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు కాబట్టి వీడికి పాస్ అవ్వాలంటే 25 మార్కులు రావాలి. అంటే 160కి ఇంకొక 25 మార్కులు వస్తే పాస్ అవుతాడు. అంటే పాస్ మార్క్స్ ఆర్ 160 + 25, that is 185. A candidate who gets 20% marks in an examination fails by 30 marks. A candidate who gets 20% marks in an examination fails by 30 marks.
ఒక పరీక్షలో 20% మార్కులు పొందితే విద్యార్థి 20% మార్కులు పొందిన క్యాండిడేట్ 30 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అనదర్ క్యాండిడేట్ హూ గెట్స్ 32% gets 42 marks more than the pass marks. 32% మార్క్స్ పొందిన క్యాండిడేటు గమనిస్తే అవి పాస్ మార్కుల కంటే 42 ఎక్కువ. 20% మార్కులు వచ్చిన క్యాండిడేటు 30 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 32% మార్కులు వచ్చిన క్యాండిడేటు పాస్ మార్కుల కంటే 42 ఎక్కువ వచ్చినాయి. ద పర్సెంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ ఈజ్, అయితే పాస్ మార్కుల శాతం ఎంత అంటున్నాడు. అంటే 20% మార్క్స్ వచ్చిన క్యాండిడేటు 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అలాగే 32% మార్కులు వచ్చిన క్యాండిడేటు పాస్ మార్కుల కంటే 42 ఎక్కువ. అయితే ద పర్సెంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ ఈజ్, పాస్ మార్కుల శాతం ఎంత అంటున్నాడు. పాస్ మార్కుల శాతం చూడండి, ఎప్పటిలాగానే 32% వస్తే అవి పాస్ మార్కుల కంటే 42 ఎక్కువ, 42 మోర్ దాన్. అలాగే 20% మార్క్స్ వస్తే అవి 30 లెస్ దాన్. ఒకసారి 32కి 20కి మధ్య డిఫరెన్స్, ఇది ఎల్లప్పుడూ డిఫరెన్స్ తీసివేయాల్సిందే. ఇక్కడ మాత్రం 2 సందర్భాల్లో మోర్ దాన్ అయితే తీసివేయాలి, 2 సందర్భాల్లో లెస్ దాన్ అయినా తీసివేయాలి. ఒకసారి మోర్ దాన్ ఒకసారి లెస్ దాన్ అయితే కలపాలి. ఇక్కడ ఒకసారి ఫస్ట్ కేసులో మోర్ దాన్ అన్నాడు, సెకండ్ కేసులో లెస్ దాన్ అన్నాడు, కాబట్టి వీటిని కలపాలి. కలిపితే 72. అంటే దీన్ని బట్టి ఏమర్థం వచ్చింది, 72 మార్క్స్ అంటే అది 12%కి ఈక్వల్. 72 మార్క్స్ 12%కి ఈక్వల్. అయితే ఈ రెండిట్లో ఏదైనా ఒకదానిది 30 కానీ 42 కానీ కనుక్కుందాం. 30 కనుక్కుందాం. 30 మార్కులు వస్తే వాటి పర్సంటేజ్ ఎంత చూడండి. ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేం కాబట్టి 30/72 × 12%. 30/72 × 12%. 12 ones 12 6, 6 ones 6 5s, that is 5%. అంటే 30 మార్కులు అంటే 5% మార్క్స్. చూడండి, 20% మార్కులు వచ్చిన క్యాండిడేటు 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటున్నాడు. 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే 30 మార్కులు వస్తే పాస్ అయ్యేవాడు అని అర్థం. 30 మార్కులు అంటే 30 మార్కులు దేనికి సమానం, 5% మార్క్స్కి సమానం. అంటే 20% కానీ వస్తే 30 మార్కులతో పాస్ అయ్యేవాడు. 20% మార్కులు వచ్చిన విద్యార్థి 30 మార్కులు తగ్గినాయి పాస్ కావటానికి, 30 మార్కులు కానీ వచ్చింటే పాస్ అయ్యేవాడు. అంటే 20కి 5% వచ్చుంటే పాస్ అయ్యేవాడు అని అర్థం. అంటే పాస్ మార్కుల పర్సంటేజ్ ఎంత అంటే, పాస్ మార్కుల పర్సంటేజ్ ఈ 20%కి ఈ 5%ని యాడ్ చేయాలి, దట్ ఈస్ 25%. ఒకవేళ ఇది తీసుకున్నా 42 అంటే ఎన్ని మార్కులో కనుక్కుంటాం. అప్పుడు ఆ పర్సంటేజ్ని తీసివేయాల్సి వస్తుంది, ఎందుకంటే మోర్ దాన్ కాబట్టి. ఈ రెండిట్లో ఏది కనుక్కున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినాం, 30 మార్క్స్ అంటే కనుక్కున్నాం, 72 మార్క్స్ అంటే 12% అయితే 72 మార్క్స్ అంటే 12% అయితే
30 మార్కులు అంటే ఎంత శాతమో కనుక్కున్నాం. ఎంత శాతం? 5%. అంటే 20% మార్కులు వచ్చిన విద్యార్థి 30 లెస్ 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 30 మార్కులు అంటే 5%, అంటే 5%తో ఫెయిల్ అయ్యాడు అని అర్థం. 5%తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి 20కి 5 కలిపితే దట్ ఈస్ పాస్ పర్సెంట్. In an examination, a student who get 20% of the marks, maximum marks, fails by 5 marks. అంటే ఒక పరీక్షలో 20% మార్కులు పొందిన విద్యార్థి 5 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. ఒక పరీక్షలో 20% మార్కులు పొందిన విద్యార్థి 5 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అనదర్ స్టూడెంట్ హూ స్కోర్స్ 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ గెట్ 20 మార్క్స్ మోర్ దాన్ ద పాస్ మార్క్స్. మరో స్టూడెంట్కి 30% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 20 ఎక్కువ. 30% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 20 ఎక్కువ. ద నెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ ఈజ్. అయితే అతను పాస్ మార్కుల శాతం ఎంత అంటున్నాడు. అతని పాస్ మార్కుల శాతం 20% మార్కులు వస్తే అవి పాస్ మార్కుల కంటే 5 తక్కువ. అలాగే 30% మార్కులు వస్తే పాస్ మార్కుల కంటే 20 ఎక్కువ. అయితే వాట్ ద నెసరీ పర్సంటేజ్ ఆఫ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ ఈజ్. పాస్ అవ్వాలంటే ఎంత శాతం మార్కులు రావాలి అంటున్నాడు. సేమ్ ఇందాక క్వశ్చనే. చూడండి, 30% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 20 మోర్ దాన్ 20 మోర్ దాన్. 20% మార్క్స్ వస్తే అవి పాస్ మార్కుల కంటే 5 మోర్ దాన్ 5 లెస్ దాన్ లెస్ మోర్. చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ కావాలంటే వీటిని ఎప్పుడు తీసేయాల్సిందే. 30లో 20 పోతే 10%. ఒకసారి మోర్ దాన్, ఒకసారి లెస్ దాన్ కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ రావాలంటే యాడ్ చేయాలి. 20కి 5 యాడ్ చేస్తే 25. చూడండి, అంటే 25 మార్క్స్ అంటే అర్థము 10%. 25 మార్క్స్ అంటే అర్థము 10%. 25 మార్కులు అంటే 10%. ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక్కుందాం. 5 కనుక్కుందాం. 5 మార్క్స్ అంటే ఎంత శాతం? 5/25 into 10%. 5 1s 5 5s 5 1s 5 2s, that is 2%. దేనికి? 5 మార్కులు అంటే 2% లెస్. 2% లెస్. చూడండి, 20% మార్క్స్ అంటే 5 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అంటే 20% మార్కులు వచ్చిన విద్యార్థి 5 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 5 మార్కులు అంటే 2% కదా, అంటే 2% తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 20% వచ్చిన విద్యార్థి 5 మార్క్స్ తక్కువతో ఫెయిల్ అయ్యాడు. 5 మార్క్స్ అంటే 2% కదా, 2% తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అంటే 2% వచ్చుంటే పాస్ అయ్యేవాడు అని అర్థం. పాస్ పర్సెంట్ ఈజ్ 20కి 2ని యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 22%. ఇది ఈరోజు క్లాస్ స్టూడెంట్స్.
ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు చూశారంటే డెఫినెట్గా మీకు ఈ క్లాస్ ఎంతో కొంత నచ్చి ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఇక వెంటనే మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటాయి. ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను. మీకోసం వీలైనన్ని వీడియోలు నేను తయారు చేయడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీరు చేయాల్సింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరో క్లాస్లో మీ ముందుకు వస్తున్నంతవరకు సెలవు.